15వ దివ్యదేశం పేరు తిరుకండియూర్. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు హరసాపహరన్ పెరుమాళ్. అమ్మవారు కమలవల్లి నాచియార్. ఉత్సవమూర్తి కమలనాథన్ పెరుమాళ్. పుష్కరిణి కపాల తీర్థము పద్మతీర్థము. విమానము కమలాకృతి విమానము. ముఖస్థితి తూర్పు ముఖముగా నిలుచున్న భంగిమలో ఉన్నది. మంగళాశాసనం చేసినటువంటి ఆళ్వార్లు తిరుమంగయ్య ఆళ్వార్లు. స్థల పురాణ గాథ. పూర్వం శ్రీమన్నారాయణుడు ఈ జగత్తును సృష్టి చేసిన కాలంలో బ్రహ్మకు 5 శిరస్సులు ఉండేవి. 5వ శిరస్సు మనోహరముగా ఉండేది. అందమైన ఈ ముఖముతో పుత్రినిగా బ్రహ్మ తనకంటే ఎక్కువగా నారాయణ్ణి అభిమానము పొందునను భయము లక్ష్మీదేవికి కలిగినది. అంతటా ఆమె శివుని వద్దకు వెళ్లి, పంచముఖుడువైన నీకు మరొక పంచముఖుడు పోటీ వచ్చుచున్నాడు అని పలికెను. తన ఆధిక్యతను చాటదలిచి శివుడు బ్రహ్మ శిరస్సును తన గోటితో ఖండించెను. ఆ శిరస్సు కాస్త హరుని చేతికి అంటుకుని పోయింది. ఈ కపాలం నుండి విముక్తి చెందే మార్గం చెప్పమని బ్రహ్మనే ప్రార్థించాడు శివుడు. బ్రహ్మ తన వల్ల కాదని నారాయణ్ణి ఆశ్రయించమని తెలిపాను. శివునికి బ్రహ్మహత్యా దోషం వల్ల శరీరం వికృతంగా మారి శివుడు భిక్షుకునిగా మారి చివరకు శ్రీహరిని ఆశ్రయించను. శ్రీహరి ప్రసన్నుడై, పరమేశ్వర, నీవు చేసిన బ్రహ్మహత్య దోషం తీరనిది. అయినా నన్ను ఆశ్రయించితివి కనుక నీకు విమోచనం తెలుపుతున్నాను విను. నీవు బద్రికావనము, నమిషారణ్యము, పుష్కరం, సిద్ధి క్షేత్రం, అహోబిలం, శ్రీరంగం, కుంభకోణం, తిరుకొండియార్ క్షేత్రానికి వెళ్లి అక్కడ పుష్కరిణిలో స్నానం ఆచరించి నన్ను స్మరించు. నీ పాపం నశించి బ్రహ్మ కపాలం నీ చేతి నుండి విడిపోగలదు. అప్పుడు నీవు మనస్థిమితం పొందగలవు అని చెప్పాను. స్వామి చెప్పినట్లుగా స్నానం చేసి అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఈ క్షేత్రంలో ముక్తి పొందాను. తన పాపం నుండి ముక్తి పొందిన శివుడు బ్రహ్మకు, విష్ణువునకు ఆలయములను నిర్మించెను. శివుని భక్తికి మెచ్చి హరి శివునికి ఆలయం స్థాపించను. ఇలా ఇక్కడ త్రిమూర్తులకు ఆలయం ఏర్పడటం వలన త్రిమూర్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు బలిచక్రవర్తి శ్రీమన్నారాయణ్ణి నవరత్న కిరీటంపై మోహపడి దాన్ని దొంగిలించినాడు. అలా దొంగిలించిన కిరీటాన్ని పాతాళంలో దాచాడు. అలా బంగారు దొంగతనం పాపం చుట్టుకొని పిచ్చివాడే వీధుల వెంట తిరుగుతూ ఈ క్షేత్రానికి వచ్చి పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత కొంత పాపం నశించి స్థిమితం కలిగినది. శ్రీహరిని ఏకాగ్రతతో సేవించగా స్వామి ప్రత్యక్షమై బలి తప్పిదాన్ని క్షమిస్తాడు. గరుత్మంతుని పాతాళానికి పంపి కిరీటంను తెప్పించి బలి ఇక్కడ ఆలయాన్ని నిర్మించినందువల్ల స్వామిని బలినాథన్ అని కూడా పిలుస్తారు. విశేషాలు. ఈ క్షేత్రం బదరీ క్షేత్రంతో సమానమైనదని భక్తుల విశ్వాసం. ఉత్సవాలు. వైకాసి పూర్ణిమ నాడు బలితీర్థము జరుగును. సమీపంలోని దివ్యదేశాలు. తంజమామని కోయిల్, తంజయాలి దివ్యదేశాలు. కండియూర్ సమీపంలో కళ్యాణపురం అనే ప్రదేశంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధి సేవింపదగినది. సన్నిధి సమయాలు. ఉదయం 8:30 గంటల నుండి 12 గంటల వరకు, సాయంకాలం 4 నుండి 8:30 గంటల వరకు. ఈ క్షేత్రానికి చేరుకునే మార్గం. తంజావూరు తిరువయ్యూరు మార్గంలో 11 కిలోమీటర్ల దూరంలో సన్నిధి కలదు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి తంజావూరు నుంచి బస్సు సౌకర్యము కలదు. జై శ్రీమన్నారాయణ. మా ఈ వీడియోని విని మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.